ఇంతవరకు ఎవరు రాలేరో వచ్చారో తెలియదు. రాని వాళ్ళు ఆదివారం వర్తమానాల్లో మన ఛానల్లో మీరు చూసి ఖాళీ సమయాల్లో విని వాక్యాన్ని దేవుని మీ హృదయాల్లో దాచుకోండి. దాచుకోకపోతే నష్టం మనకే. దాచుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతాం. ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచ్చి నేను చదువుతున్నాను, చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వాక్యంలో, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మొట్టమొదట నాతో మాట్లాడినటువంటి భూరధ్వని వంటి స్వరం అక్కడ రాయబడింది. ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలిచాడంట. ఆత్మవశుడని యోహాను గారు పరలోకానికి వెళ్ళాడని అక్కడ రాయబడి ఉంది. ఈ మాటకి అర్థం సంఘం ఎత్తబడటం. ఈ మాట 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది, 19వ అధ్యాయంలో మరలా సంఘం భూమి మీద దిగి వస్తుంది. అందుకే ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మొదటి నుంచి 3 అధ్యాయాలు, 1 నుండి 3 అధ్యాయాల వరకు సార్వత్రిక సంఘముల చరిత్రని, 4 నుంచి 18 వరకు 7 ఏండ్ల శ్రమల చరిత్రని, 19, 20 అధ్యాయాలు రెండవ రాకడ సంగతులని, బహిరంగ రాకడ సంగతులని, 21, 22 అధ్యాయాలు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరగబోయే నిత్యత్వాన్ని గురించి అని పోయిన వారం మనం చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథాన్ని ఇలా మనం విభజిస్తే మనకు బాగా అర్థమవుతుంది. పిల్లరా, ఇప్పుడు మనం సంఘం ఎత్తబడుతున్న గడియలో, సంఘం ఎత్తబడే సందర్భంలో మనం ఉన్నాం. పరలోకంలో తలుపు తెరవబడింది. తలుపును గూర్చి, పరలోకాన్ని గూర్చి ఒకరోజు మనం విన్నాం. ఇప్పుడు తలుపు తెరవబడింది అంటే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడుతుంది అంటే యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి దిగొస్తేనే సంఘం ఎత్తబడద్ది. యేసుక్రీస్తు వారు దిగి రాకుండా సంఘం ఎత్తబడదు. కనుక యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు భూమి మీదకి? యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు? తాత ముత్తాతల తరం నుండి అదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు జాగ్రత్త, అదిగో వస్తున్నాడు జాగ్రత్త అని మనం సంవత్సరాల తరబడి వింటున్నాం. మన తాతోళ్ళు విన్నారు, మన నాన్నోళ్ళు విన్నారు, మనం వింటున్నాం, రేపు మన పిల్లలు వింటారు. ఇదంతా వట్టి బూటకమేనా? వట్టి అబద్ధమని మతోన్మాదులు, మత ఉన్మాదంతో ఉన్నవాళ్ళు చెప్తున్నారు అబద్ధాలని. కానీ మందిరంలో ఉన్న మీరు నమ్ముతున్నారా అని పోయిన వారం మిమ్మల్ని అడిగితే మీరు అందరూ నమ్ముతున్నాం. యేసయ్య ఖచ్చితంగా వస్తాడు అని మీరు చెప్పారు. యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా వస్తాడు అనే దానికి యేసు ప్రభు వారే మత్తయి సువార్తలో ఒక ఉపమానాన్ని చెప్పాడని పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఆ ఉపమానమే అంజూరపు చెట్టు ఉపమానం. నీరసంగా ఉండేవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీరసంగా ఉండేవాళ్ళు హల్లెలూయా చెప్పమన్నా చెప్తుంటారు, హుషారుగా ఉండేవాళ్ళు చెప్పమన్నా చెప్తుంటారు. అంటే మీరు ఇప్పుడు హుషారుగా ఉన్నారా, నీరసంగా ఉన్నారా? ఉదయం 9 గంటలకి నీరసంగా ఉండేవాళ్ళు ఎవరు చెప్పండి అన్న? ఉదయం 9 గంటలకు కూడా నీరసంగా ఉంటారా మనుషులు? రాత్రి నిద్ర లేకపోతే నీరసంగా ఉంటారు. ఏందో అర్జెంటు పనులు మనకు తెలియదు. 1 గంటప్పుడు కూడా భలే బిజీగా ఉంటారు మనుషులు, శనివారం పూట కూడా. మిట్లరా, యేసుక్రీస్తు వారు రెండవసారి నేను ఖచ్చితంగా వస్తాను అనే దానికి ఒక నిర్ధారణ, సూచన, ఉపమానం అంజూరపు చెట్టు ఉపమానమును గూర్చి ఒలీవ కొండ మీద తన దగ్గరికి ఒంటరిగా వచ్చిన శిష్యులతో రాకడను గూర్చిన సంగతులు చెబుతూ అందులో వాడిన ఒక ఉపమానం అంజూరపు చెట్టు ఉపమానం. అది మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనం, 32వ వచనం, 33వ వచనం పోయిన వారమే చదువుకున్నాం. ఆయన ఒలీవలో కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు చూడండి, ఆ వాక్యం మత్తయి సువార్త 24, 3, 32, 33. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా 32వ వచనం, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇదంతా పోయిన వారం మీ జ్ఞాపకం చేయడానికే క్లుప్తంగా గుర్తు చేస్తున్నా. పోయిన వారమే ప్రభు మనకి నేర్పించాడు. శిష్యులు ఏకాంతంగా ఒలీవల కొండ మీదకి వచ్చి ఆయన అడిగితే ఆయన రాకడకు సూచనలు చెప్తా అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు చెట్టు కొమ్మ లేతదై చిగురిస్తే ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడని మీరు తెలుసుకోండి. అంటే ఆ అంజూరపు చెట్టు విశేషాలు ఏంటో, అసలు అంజూరపు చెట్టు అంటే ఏంటో కూడా పోయిన వారం మనం విన్నాం. ఇప్పుడు చెప్తారు మీరు, అంజూరపు చెట్టు అంటే ఎవరు?
చదువుకున్న వాళ్ళు చెప్పేశారు. చదువు లేనివాళ్ళు తలగా కింద కొంచుకొని ఎక్కడ చూస్తే నన్ను అడతాడేమో, తలగా ఎత్తాను అనుకో రూతమ్మ తల్లి నువ్వు చెప్పు అంటాడేమో, తల ఎత్తాను అనుకో వివేక్ నువ్వు చెప్పు అంటాడేమో. నేను ఎవరిని అడగనులేమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులే. ఎప్పుడైనా ఇస్రాయల్ పాస్టర్ మీరు చెడ్డగా అనుకోబాకండి, పేరుకే మిమ్మల్ని అడగతాడు, మళ్ళీ ఆన్సర్ నేనే చెప్పుకుంటా ఉంటాను. జానపాలన్నా నువ్వు చెప్పు అంటాను, జానపాలం మేము గట్టిగా చెప్పు, మర్యాద చెప్పు. ఎప్పుడు అన్నానా? మిమ్మల్ని అడిగి నేనే చెప్పుకుంటుండా. మీరు వింటున్నారా లేదా తెలుసుకోవడానికి, మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి నేను అడుగుతుంటా తప్ప మిమ్మల్ని అందరి మధ్యలో ఇబ్బంది పెట్టాలి కాదు కదా. అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జాతికి సాదృశ్యం, అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యం, అంజూరపు చెట్టు ఇశ్రాయేలీల జాతీయతకి సాదృశ్యం. ద్రాక్ష చెట్టు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? నువ్వాగమ్మా కూతురు రాసుకుందిలే. ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలీల భక్తి జీవితానికి, వారి యొక్క భక్తికి నిదర్శనం, సాదృశ్యం. ఖర్జూరపు చెట్టు ఇశ్రాయేలీల యొక్క అభివృద్ధికి సాదృశ్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 చెట్లు ఇశ్రాయేలుకు పోలికగా ఇవ్వబడ్డాయి బైబిల్ గ్రంథంలో, రైట్? ఇప్పుడు అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశం అని, ఆ దేశ ఆవిర్భావాన్ని, అంజూరపు చెట్టుని ఎప్పుడు దేవుడు నాటాడు, అది ఎలా వృద్ధి చెందింది, అది ఎలా ఎండిపోయింది, అది ఎలా కూకటి వేళ్లతో సహా పెకలింపబడకుండా భూమికి నరికివేయబడింది. ప్రస్తుతానికి ఆల్రెడీ మళ్ళీ మొలిచిందిలే. నేను చెప్పాను పోయిన వారం ఎక్కడ చెప్పుకున్నాను తెలుసా? దేవుడు ఆ విత్తనాన్ని నాటిన దగ్గర నుండి భూమట్టం వరకు నరికివేయబడి అసలు ప్రపంచ చరిత్రలో కనుమరుగైపోయేంత వరకు నేను మీకు పోయిన వారం చెప్పా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తుకు పూర్వం 1921లో దేవుడు తన కొరకు అబ్రహామును పిలుచుకున్నాడు. 1491లో ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి కానానుకు బయలుదేరారు. 1451 క్రీస్తుకు పూర్వం యెహోషువ గారి నాయకత్వంలో కనానులోకి ప్రవేశించారు. అనగా అంజూరపు చెట్టుని దేవుడు నాటింది క్రీస్తుకు పూర్వం 1451. క్రీస్తుకు పూర్వం 1006లో సొలొమోను గారు మందిరం కట్టారు. క్రీస్తుకు పూర్వం 1095 నుండి 585 వరకు ఇశ్రాయేల్ రాజ్యాన్ని రాజులు పరిపాలించారు. ఇలా చెప్పుకుంటా పోతే మరలా క్రీస్తుకు పూర్వం 586లో సొలొమోను కట్టిన మొదటి మందిరాన్ని కూల్చేశాడు నెబుకద్నెజరు రాజు. అర్థమవుతుందా? ఆ తర్వాత మరలా దేవుని మందిరాన్ని క్రీస్తుకు పూర్వం 445 సంవత్సరంలో 518లో దేవుని మందిరాన్ని 445లో యెరూషలేం పట్టణాన్ని కట్టి పూర్తి చేశారు. 332లో గ్రీకు అలెగ్జాండర్ స్వాధీనం చేసుకున్నాడు. క్రీస్తుకు పూర్వం 65లో రోమా ప్రభుత్వం ఇజ్రాయెల్ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్రీస్తుకు పూర్వం 20వ సంవత్సరంలో హేరోదు మహారాజు మందిరాన్ని మరలా బాగా కట్టించాడు. క్రీస్తుకు పూర్వం 4లో మన ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించారు. క్రీస్తుకు పూర్వం 26 నుంచి 30 దాకా ఆయన సేవ, శిలువ మరణం, పునరుద్ధానం జరిగాయి. క్రీస్తుకు పూర్వం 70లో టైటస్ అనే చక్రవర్తి రాయి మీద రాయి లేకుండా యెరూషలేం మందిరాన్ని పడగొట్టి కాల్చేసి ఇజ్రాయేలీ లక్షల మందిని చంపి కొంతమందిని బానిసలుగా పంపి ఆ దెబ్బకి భయపడిపోయిన ఇజ్రాయేలీలు తమ దేశాన్ని వదిలిపెట్టి భూదిగంతాల వరకు చల్లా చెదురుగా వెళ్ళిపోయారు. క్రీస్తు శకం యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 135వ సంవత్సరంలో ప్రపంచ పటంలో నుండి ఇజ్రాయేలు దేశం కనుమరుగైపోయింది. భూమి యొక్క మట్టానికి అంజూరపు చెట్టు తెగ్గొట్టబడింది, నరికివేయబడింది. పైకి కనబడలేదు, వేర్లు లోపలే ఉన్నాయి. ఇజ్రాయేల్ దేశాన్ని ప్రపంచం మర్చిపోయింది. ఇజ్రాయేల్ అన్న పేరే ప్రపంచం మర్చిపోయింది. అది పాలస్తీనాలో కలిసిపోయి పాలస్తీనా అని పిలువబడింది. ఇంతవరకు పోయిన వారం మనం చెప్పుకున్నాం. బిడ్డలారా, అంజూరపు చెట్టు మరల లేతదై చిగురిస్తే నేను సమీపంగా ఉన్నానని, త్వరగా రాబోతున్నానని మీరు గుర్తుపెట్టుకోండి అని యేసయ్య మనకు చెప్పినప్పుడు ఆ అంజూరపు చెట్టు నాటాడు, వృద్ధి చెందింది, ఎండిపోయింది, చివరిగా నరికివేయబడింది, కన్నులు కనబడకుండా మాయమైపోయింది. కానీ నా ప్రజలు ఎక్కడెక్కడికి చెదిరిపోయారో అక్కడక్కడ నుండి నేను మరలా సమకూరుస్తానని మనకు మాట ఆల్రెడీ బైబిల్ ప్రవచనంలో ఇవ్వబడింది కదా. పోయిన చదివాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3 నుంచి 5 దాకా నా ప్రజలు ఎక్కడెక్కడ చెదిరిపోయారు అక్కడక్కడ నుండి ఆకాశ దిగంతాల వరకు వెళ్ళగొట్టబడినా కూడా అక్కడి నుండి నేను వారిని సమకూర్చి పితరులకు స్వాధీనం చేసిన దేశంలో మరలా వాళ్ళని నేను చేరుస్తానని మాటిచ్చిన దేవుడు ఇప్పుడు మరలా నరికివేయబడిన అంజూరపు చెట్టుని లేత కొమ్మగా చిగురించే దిశ వైపు దేవుడు అడుగులు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోషువ కాలం మొదలుకొని క్రీస్తు శకం 135 దాకా, అనగా 1750 సంవత్సరాలు మాత్రమే ప్రపంచ పటం మీద ఇజ్రాయెల్ దేశం కనబడింది. అక్కడ నుండి మరలా 1800 సంవత్సరాలు ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం లేదు. అమ్మ, ఇప్పుడు నేను మీకేం చెప్తానంటే, అంజూరపు కొమ్మ ఎలా చిగురించింది, ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు మరలా ఎలా వృద్ధిలోకి తీసుకొని వచ్చాడు, మరలా ఎలా దాన్ని చిగురింప చేశాడు అనేది ఈరోజు మనం చెప్పుకుందాం. కాస్త మీరు బోర్ అని ఫీల్ కాకుండా, పాస్టర్ గారు ఇప్పుడు ఇవన్నీ మాకు అవసరమా, ఈ చరిత్రలు, ఈ శకాలు, ఈ సంవత్సరాలు మాకు అవసరమా అంటే, చదువుకోని వారికి అవసరం లేదేమో కానీ క్రైస్తవులకి మాత్రం ఖచ్చితంగా అవసరం. ఆమేనండి. ఎందుకంటే మనకు ఒక అవగాహన పట్టుండాలా చరిత్ర మీద. మీరు ఇవన్నీ చూసుకోలేరు కాబట్టి నేను సంపాదించుకొని వస్తున్నా. కాస్త ఇంట్రెస్ట్ గల వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గుర్తుపెట్టుకోలేకపోతే వాక్యం మరలా వినండి. తర్వాత మనకు ఐడియా ఉండాలి. ఇజ్రాయేల్ దేశం అనేది ప్రపంచానికి రత్నం లాంటిది, ఆభరణం లాంటిది. ఆమేనండి. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఇజ్రాయేల్ దేశానికి ముడిపెట్టబడి ఉంది. ఇజ్రాయేల్ దేశం లేకపోతే ప్రపంచానికి దిక్కే లేదు. అందుకే దేవుడు ఈ రోజున ఘనంగా ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అవన్నీ మనం చూసుకుందాం. ఒకసారి మరలా చరిత్రలోకి వెళ్దాం. ఆల్రెడీ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కొట్టివేయబడింది, కనుమరుగైపోయింది, ప్రపంచ పటంలో మరిచిపోబడింది. ఇజ్రాయేలీలు ప్రపంచంలో అనేక చోట్లకి చెదిరిపోయారు. చెదిరిపోయిన ఇజ్రాయేలీలు బహుగా హింస పొందారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి. మరి సీనాయి పర్వతం మీద మోషే గారికి దేవుడు ఎలా కనపడ్డాడు చెప్పండి? ఎలా కనపడ్డాడు? మండుచున్న పొదలో కనపడ్డాడు. చాలా సేపటి నుంచి మోషే గారు ఆ పొద చూస్తున్నాడు. అది మండిపోతా ఉంది కానీ కాలిపోలేదని రాయబడింది బైబిల్లో. ప్రభునామాన్ని మహిమ కలుగును గాక. ఆ మండుచున్న పొదే ఇజ్రాయేల్ జాతి. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలుని ఎన్నో రకాలుగా హింస పెట్టి ఊచకోత కోసి చంపుతున్నారు ఇప్పటికి కూడా. అది ఎంత మండుతున్నా నేటికి కాలిపోకుండా సజీవంగా మన కళ్ళ ముందు ఆ జాతి నిలబడి ఉంది. చప్పలు కొట్టండి ఏసై గట్టిగా. ఆ పొద మండుతూనే ఉంటుంది కానీ కాలదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మండుచున్న పొద అది మండుతూ ఉంటుంది, కాలదు ఎప్పటికీ. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకోడు, నిద్రపోడు. వాళ్ళు పడినన్ని శ్రమలు ఎవరు పడలేదమ్మా. చెప్తాను మీకు ఎన్ని శ్రమలు పడ్డారో. ఇప్పుడు మన చరిత్రలోకి వెళ్దాం. క్రీస్తుకు పూర్వం 66వ సంవత్సరం, అనగా యేసుక్రీస్తు వారు రాకముందే 60 సంవత్సరాల క్రితం రోమా పరిపాలనలో ఉన్నటువంటి పాలస్తీనా దేశం, ఇప్పుడు ఇజ్రాయెల్ కనుమరుగైపోయింది కదా, కనుమరుగైపోద్ది. పాలస్తీనా దేశాన్ని బిళ్ళరా మాదీయ పారసీక సామ్రాజ్యం లేదా పర్షియా సామ్రాజ్యం అయినటువంటి ఆ రాజ్యానికి చెందిన రాజు, రాసుకోండి, క్రస్రోస్ అంటారు అతన్ని. క్రస్రోస్ అనే రాజు యుద్ధంలో రోమిలను ఓడించి క్రీస్తుకు పూర్వం 66వ సంవత్సరంలో పాలస్తీనా దేశాన్ని తన చేతిలో తెచ్చుకున్నాడు. 66వ సంవత్సరం క్రీస్తుకు పూర్వం. అది క్రీస్తు శకం 637వ సంవత్సరం దాకా వాళ్ళ పరిపాలనలోనే ఉండింది. 637వ సంవత్సరంలో ఒమర్ అనే రాజు చేతుల్లోకి వెళ్ళిపోయింది పాలస్తీనా దేశం. ఆ తర్వాత క్రీస్తు శకం 1099, యేసుక్రీస్తు వారి తర్వాత సంగతి చెప్తున్నా మీకు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 1099వ సంవత్సరంలో క్రూసేడర్లని పిలువబడే బిడ్డరా సిలువ యుద్ధాలు చేసిన యూదుల చేతుల్లోకి కొంతకాలం వెళ్ళింది. కొంతకాలం మళ్ళీ 1099వ సంవత్సరంలో కొంతకాలం యూదుల చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత క్రీస్తు శకం 1187వ సంవత్సరంలో, అంటే ఇంచుమించుగా వాళ్ళకు ఒక 70-80 సంవత్సరాలే మరలా వాళ్ళు తీసుకున్న చేతుల్లోకి. మళ్ళీ 1187వ సంవత్సరంలో డలాడీస్, ఆ రాజు పేరు డలాడీస్ అనే రాజుగారు మరలా ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత 1517 నుండి క్రీస్తు శకం 1517వ సంవత్సరం నుండి 1918వ సంవత్సరం వరకు, అంటే ఈ మధ్యకాలంలో వరకు ఈ పాలస్తీనా దేశం టర్కీ దేశానికి చెందిన లేదా తురుష్కులు అని పిలువబడుతున్న ఒట్టోమన్ సామ్రాజ్యం అంటారు. కాస్త చదువుకోవడానికి ఎన్ని విషయాలు అర్థమవుతాయి, సోషల్ హిస్టరీ చదివే వాళ్ళకి ఎన్ని అర్థమవుతాయి. ఒట్టోమన్ సామ్రాజ్యం, ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం ఆధీనంలో ఉంది ఇంచుమించుగా 400 సంవత్సరాల పాటు. నేను మీకు ఎందుకు చెప్పానో, ఇజ్రాయేల్ దేశాన్ని మరలా దేవుడు చిగురు పుట్టేటట్టుగా ఎలా చేశాడు. ఇప్పుడు అంజూరపు కొమ్మ లేతగా చిగురించాలా? ఆమేనండి. లేతగా చిగురించిందంటే ఆయన రెడీగా ఉన్నాడని అర్థం. మీరు ఎట్లా చూస్తున్నారంటే, అది చిగురిస్తే మాకేంది, చిగురించకపోతే మాకేంది, ఎందుకురా నాయన ఏదో అబ్రాహాం ఆదాం గురించి 2 మాటలు చెప్పి మమ్మల్ని తరిమేయకుండా.
క్రీస్తు శకం 70 అంటావు, 33 అంటావు, 44 అంటావు, మాకు ఎందుకు వచ్చిన బాధ నాయన, ఏమంటా పట్టుకున్నాడు ఈ ప్రకటన గ్రంథాన్ని, మమ్మల్ని తల తెక్క తినేస్తున్నాడు అనుకుంటున్నారా? మర్యాదగా ఏమరా ప్రకటన ముందుకు చెప్పావా అని ప్రభు నన్ను అడిగితే, నేను నీళ్లు నవలకూడదు రేపు, చెప్పాను ప్రభువా, నువ్వు నాకు నేర్పించినంత వరకు చెప్పాను ప్రభు అని చెప్పాలా. అందుకనే వినండి, ఇప్పుడు అంజూరపు కొమ్మ లేతదై చిగురిస్తే, ఆల్రెడీ ప్రభు దగ్గరగా ఉన్నాను గుర్తు కదా, ఇప్పుడు చిగురిస్తుంది చూడండి. మనం క్రీస్తుకు పూర్వం 66 నుంచి 1900 సంవత్సరం వచ్చేసాం మనం. అంటే ఇంచుమించుగా 1900 సంవత్సరాలు దాటేసాం మనం. ఇప్పుడు ఒక 4-5 రాజుల చేతుల్లోకి మారింది పాలస్తీనా దేశం. అందులో కలిసిపోయింది ఇశ్రాయేలు దేశం. ఇప్పుడు రూపులేదు దానికి, ఎందుకు నరకబడింది కదా అంజూరపు చెట్టు. అయితే ఈ మాటేనండి, క్రీస్తు శకం 1914 సంవత్సరం, మొన్న 1914 సంవత్సరం నుంచి 1918 సంవత్సరం వరకు బిడ్డలారా, ఇంచుమించుగా ఒక 4-5 సంవత్సరాలు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఇది మీకు తెలుసా అని నేను మిమ్మల్ని అడగనులే, ఎందుకంటే ఇవన్నీ మనకు అవసరం లేదు. 1914 నుండి 18 దాకా మొదటి ప్రపంచ యుద్ధం, 1939 నుండి 1945 దాకా రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. మన దేవుడు ఎంత గొప్పోడంటే, మనుషుల స్వార్థాలను బట్టి కొట్టుకొని చస్తే, మనుషులు ప్రపంచాలు కొట్టుకొని చస్తే, ఈ 2 యుద్ధాల ద్వారా నరకబడిన అంజూరపు చెట్టు మధ్యలో నుండి మరలా కొమ్మ చిగురించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రపంచంలో జరుగుతున్న వివిధ రకాల పరిస్థితులన్నిటినీ దేవుడు ఇజ్రాయేలు దేశ ఆవిర్భావానికి వాడుకున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలు దేశాన్ని కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఎందుకు వాళ్ళని 1900 సంవత్సరాలు వదిలేశాడో తెలుసా? అన్యజనులైన మన రక్షణ కొరకు, అన్యజనులైన మనల్ని కాపాడుకోవడం కొరకు, మనకు రక్షణ ప్రసాదించడం కొరకు వాళ్ళని కాస్త కొంతసేపు పక్కన పెట్టేశాడు. వాళ్ళని, తన స్వజాతిని, తన సొంత ప్రజలని పక్కన పెట్టేసి, వాళ్ళకి దేశం లేకుండా చేసి, వాళ్ళ దగ్గర నుండి మన దగ్గరకు వచ్చి మనందరినీ రక్షించుకుంటున్నాడు. ఇంకా రక్షించుకునే పనిలోనే ఉన్నాడు ఆయన. కానీ ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసాం మనం, ముగింపుకు వచ్చేసాం. ఇప్పుడు నేను మీకు మొదటి ప్రపంచ యుద్ధాన్ని, రెండో ప్రపంచ యుద్ధం మధ్య జరిగిన సంగతులు చెప్పేస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది బిడ్డలారా. మొదటి ప్రపంచ యుద్ధంలో ఏం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అసలు ఏం జరిగింది ఈ రోజుల్లో మనం చూస్తే, చరిత్ర పుటలలోకి వెళ్ళి మనం కాలాన్ని పరిశీలిస్తే, దేవుడు చెప్పిన ప్రవచనం, ఏ ప్రవచనం? ద్వితీయోపదేశకాండం 30 చెప్పాను కదా, ఏ జనుల్లోకి చెదిరిపోయారో, ఆకాశ దిగంతాల వరకు చెదిరిపోయిన నా ప్రజలందరినీ అక్కడ నుండి మరలా పిలుస్తాను, నేను వారి పితరులకు ప్రమాణం చేసిన దేశానికి చేరుస్తానని చెప్పిన ప్రవచనం. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి చెదిరిపోయిన ఇశ్రాయేలీల్ని సమకూర్చే పనిని దేవుడు ఎలా ప్రారంభించాడో ఇప్పుడు చెప్తున్నాను, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు శకం 1897, 1897 ఇదే సంవత్సరం 2032 లూదియాక ఇక్కడే ఉంటుంది. 2024 1897కు పోతే దేవుడు పనిని ప్రారంభించిన మొట్టమొదటి గడియ అన్నమాట ఇది. 1897 నుండి దేవుడు మొట్టమొదటి అడుగు వేశాడు వాళ్ళ విషయంలో. అది ఎలాగంటే, స్విట్జర్లాండ్ దేశంలో కాపురం ఉంటున్నటువంటి యూదా జాతికి చెందిన థియోడర్ హేజెల్ అనే వ్యక్తి, థియోడర్ హేజెల్ అనే యూదుడు ఏం చేశాడంటే, ప్రపంచ దేశాలలో చెదరిపోయి హింసించబడుతున్నటువంటి ఇశ్రాయేలీలందరినీ మరలా ఒక చోటకి చేర్చాలన్న ఆశ అతని గుండెల్లో రాజుకుంది నిప్పురవలాగా. ఆమేనండి. ప్రపంచంలో చెదిరిపోయి హింసించబడుతున్న ఇశ్రాయేలీలందరినీ సమకూర్చాలి, వారందరికీ మరలా మా రాజ్యాన్ని మేము సాధించుకోవాలా. కాలగర్భంలో కలిసిపోయి ప్రపంచ పట్టణంలో నుండి కనుమరుగైపోయిన మా దేశాన్ని, మా పితరులకు దేవుడు ప్రమాణం చేసిన మా దేశాన్ని తిరిగి మేము సంపాదించుకోవాలన్న మంట జ్వాల రగులుకుంది థియోడర్ హేజెల్లో. అందుకని అతను ఏం చేశాడంటే, ప్రియులారా, ఆ రోజుల్లో ఉన్నటువంటి మీడియా ద్వారా ప్రకటన చేయించాడు. ప్రపంచంలో ఉన్న యూదుల పెద్దలారా, స్విట్జర్లాండ్ దేశంలో మనమందరం ఒక మీటింగ్ పెట్టుకుందాం. కాంగ్రెస్ మీటింగ్ అన్నమాట, సమూహం కాంగ్రెస్ అంటే. ఈ మీటింగ్ ఏర్పాటు చేద్దాం. స్విట్జర్లాండ్ దేశంలో అది బేసెల్ అనే పట్టణంలో స్టాడ్ క్యాసినో బేసెల్ అనే చిన్న ఆడిటోరియంలో సభ జరగబోతోంది. తేదీ చెప్తున్నాను వినండి అని తేదీ కూడా ప్రకటించాడు. 1897 సంవత్సరం ఆగస్టు నెల 29 నుండి 31 దాకా 3 రోజుల పాటు ప్రపంచంలో ఉన్న యూదుల పెద్దలందరినీ ఆయన ఆహ్వానించి సభ జరిపితే, ఆ సభకి ప్రపంచంలో చెదిరి ఉన్న ఇజ్రాయేలీల్లో కాస్త పలుకుబడి కలిగి సంపాదించుకుని కాస్త స్థిరపడిన వాళ్ళు 208 మంది,
208 మంది యూదులు ప్రపంచ నలుమూలల నుండి స్విట్జర్లాండ్ దేశంలో జరిగిన ఈ మీటింగ్కి హాజరయ్యారు. అది 1897. 208 మంది యూదులు, 26 మంది ప్రెస్ మీడియా అందరు కలిపి 234 మంది కూడుకున్నారు. దానికి 3 రోజుల పాటు ఈ మీటింగ్ ఘనంగా జరిగింది. ఆ 3 రోజుల్లో వాళ్ళు చేసిన తీర్మానాలన్నీ క్రోడీకరించి ఆ టైంలో ఒక సంస్థను స్థాపించారు. ఆ సంస్థ పేరే జియోనిస్ట్ ఆర్గనైజేషన్. జడ్వో అంటే జియోనిస్ట్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచంలో ఉన్న ఇజ్రాయేలులందరినీ మరలా ఒక దగ్గరకు చేర్చాలా. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు 3 ఏంటంటే అవి స్వరాజ్య స్థాపన. ఆమేనండి. ఇజ్రాయేలీలో మొట్టమొదటిగా దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని చిగురింప చేయడానికి, అంజూరపు కొమ్మ చిగురింప చేయడానికి దేవుడు అడుగులు వేసిన తొలి రోజుల్లో ఈ సంస్థను దేవుడు ప్రారంభింపజేశాడు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు 3. 1, కోల్పోయిన తమ సొంత రాజ్యాన్ని మరలా స్థాపించుకోవాలా, స్వరాజ్య స్థాపన. 2, ఒక్కసారి మళ్ళీ మా రాజ్యం స్థాపించబడిన తర్వాత ప్రపంచంలో మళ్ళీ ఎప్పటికీ మా దేశానికి ఇబ్బంది లేకుండా, ఒకసారి కనుమరుగైపోయినట్టుగా ఇక మరలా కనుమరుగు కాకుండా ఒక చట్టాన్ని రూపొందించుకొని మా చట్టమే మా దేశాన్ని కాపాడేటట్లుగా చట్ట ప్రకారంగా మన కాపుదలను ఏర్పాటు చేసుకోవాలి. 2, 3, కాలక్రమంలో కలిసిపోయి కనుమరుగైపోతున్న హెబ్రీ భాషని తిరిగి మరలా నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3, 1 స్వరాజ్య స్థాపన, చట్టపూర్వకంగా కాపుదల, హెబ్రీ భాష మనుగడ. ఈ 3 సిద్ధాంతాలని ధ్యేయంగా పెట్టుకొని 1897 సంవత్సరం ఆగస్టు నెల 31 తేదీ లోపు ఈ 3 తీర్మానాలతో ఒక సంస్థ రూపొందింది, జియోనిస్ట్ ఆర్గనైజేషన్. దానికి వ్యవస్థాపకుడు థియోడర్ హేజెల్. ఇవన్నీ మాకేం చేసిన పాస్టర్ గారు అంటే అసలు అంజూరపు కొమ్మ చిగురించడానికి దేవుడు వాడుకున్న పాత్రలు వీళ్ళంతా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. గడి చెప్పండి హల్లెలూయా. ఆ పనిలో భాగంగానే థియోడర్ హేజెల్ అనే ఇతడు ప్రపంచంలో ఉన్న ఆయా దేశాలు చదివి ఉన్నటువంటి ఇజ్రాయేలీల్ని జాగృతం చేయడానికి, మేలుకొల్పడానికి, వాళ్ళలో మరలా చైతన్యం తీసుకురావడానికి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక పుస్తకం రాశాడంట. ఆ పుస్తకం పేరు కూడా చరిత్రలో ఉంది, కింగ్డమ్ ఆఫ్ జ్యూ. ఆ పుస్తకం పేరు, బుక్ పేరు కింగ్డమ్ ఆఫ్ జ్యూ అనే బుక్ని రాసి ఆ బుక్లో అబ్రహాముతో దేవుడు ఏమని ప్రమాణాలు చేశాడో, నీ పితరులకి నీకు నేను దేశాన్ని రాసిస్తానని దేవుడు చెప్తే ఎందుకు మీరు ప్రపంచం చెదిరిపోయి ఉన్నారు, మీకు రోషం లేదా, మనకు రాజ్యం వద్దని వాళ్ళు బాగా పురుకొలిపే మాటలు ఆ బుక్లో రాసి ప్రపంచమంతటా పంచి పెడితే ఆ బుక్కు చదివినటువంటి అనేక దేశాల్లో ఉన్న యూదులకి మళ్ళా ఆశలు రేకెత్తే. ఆమేనానండి. మళ్ళా మా దేశానికి మేము వెళ్ళాలి, మరలా మా దేశానికి మేము వెళ్ళాలి అన్న ఆశ కలిగింది. మళ్ళా మా స్వదేశాన్ని మేము చేరుకోవాలని ఆశ కలిగిందండి. ఇదంతా కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగం. ఆమేనానండి. గట్టి చెప్పండి హల్లెలూయా. అమ్మా అయ్యా పాయింట్లో ఉన్నారా? ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇప్పుడు అంజూరూపకం ఏమవ్వాలి? చిగురించాలి, లేతగా చిగురించాలి. ఆ పనిలో మనం ఉన్నాం ఇప్పుడు. అది 1897 అనగా ఒక 150 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది ఆ పని అంతా. ఓకే, ముందుకెళ్దాం బిడ్డలారా. ఇప్పుడు క్రీస్తు శకం 1517 నుండి టర్కీ వాళ్ళ ఆధీనంలో అనగా ఒట్టోమన్ సామ్రాజ్య ఆధీనంలో ఉన్నటువంటి పాలస్తీనాకి లేదా ఇజ్రాయేల్ దేశానికి ఒక్క యూదుడు కూడా రావడానికి లేదని నిషిద్ధం పెట్టేశారు 400 సంవత్సరాలు. ఎప్పుడైతే టర్కీ వాళ్ళ చేతుల్లోకి పాలస్తీనా దేశం వెళ్ళిందో యూదుడు అన్నవాడు ఒక్కడ కూడా మా దేశంలోకి రాకూడదని నిషిద్ధం పెట్టేశారు, ఆజ్ఞ జారీ చేశారు. అందువల్ల ఒక్క యూదుడు కూడా తిరిగి తన స్వదేశం ఇప్పుడు చూడలేకపోయాడు 400 సంవత్సరాలు. అయితే దేవుడు ఎంత గొప్పడో తెలుసా బిడ్డలారా? దేవుడు ఎంత గొప్పడో తెలుసా? ఆయన ప్రణాళిక ఎంత గొప్పయో తెలుసా? 1867 సంవత్సరం తర్వాత 1500లో వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 1867లో ఏమైందంటే అగ్రరాజ్యాలు, అప్పటికి అగ్రరాజ్యాలుగా కొనసాగుతున్నటువంటి రష్యా, అమెరికా, ఈ దేశాలకు సంబంధించినటువంటి పెద్దోళ్ళు మా దేశంలో స్థలాలు కొనుక్కోవచ్చు పాలస్తీనాలని అనౌన్స్మెంట్ చేశారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఏమన్నారు? అగ్రరాజ్యాలకు చెందిన శక్తులుగా పిలువబడుతున్నటువంటి బాగా డబ్బున్న వాళ్ళు, బిలియనీర్లు పాలస్తీనాలో స్థలాలు కొనుక్కోవచ్చని ప్రకటించారు. ఎప్పుడైతే ఆ మాట ప్రకటించారో ఆల్రెడీ అమెరికా, రష్యా, ఇతర దేశాల్లో బాగా డబ్బు గణించి ధనవంతులుగా చలామణవుతున్నటువంటి ఇశ్రాయేలీలు పేరు మార్చుకొని, ఊరు మార్చుకొని, మారువేషంతో తమ సొంత దేశానికి వచ్చి స్థలాలు కొనుక్కోవడం ప్రారంభించారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇది అలా ఉంది, అలా పెట్టండి బిడ్డలారా. అయితే మొత్తం మీద దేవుని ప్రవచనం ఇప్పుడు మొదటి అడుగు పడింది. ఎక్కడో చెదిరిపోయిన ఇశ్రాయేలీలతో సొంత దేశానికి మారు పేరుతో వచ్చి చేరుతున్నారు. కానీ దేవుని చిత్తం అది కాదు. బిడ్డలారా. ముందుకెళితే
బిడ్డలారా, ఈ 2 ప్రపంచ యుద్ధాలు ఉన్నాయే, ఈ 2 ప్రపంచ యుద్ధాల్లో జరిగిన సంగతులు మీకు అని చెప్తే దేవుడు ఎంత అద్భుతకరుడో, ఎట్లాంటి కార్యాలు చేస్తాడో. బిడ్డలారా, ఇంచుమించుగా 2 ప్రపంచ యుద్ధాలలో కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు. మన భారతదేశంలో కూడా ఇంచుమించుగా 6 లక్షల మంది సైనికులు చనిపోయారండి ఆ యుద్ధాల్లో. 6 లక్షల మంది సైనికుల కంటే ఎక్కువ చనిపోయారు మన దేశంలో. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు. భయంకరమైన యుద్ధాలు. అటువంటి యుద్ధాలు మరలా రాకూడదనే ప్రపంచాల భయం. ఇప్పుడు ఎక్కడ మా దేశాన్ని చంపేస్తారు, మా దేశాన్ని నాశనం చేస్తారేమోనని ఏ దేశానికి ఆ దేశం అణుబాంబులు తయారు చేసుకొని పెట్టుకోమంది. ఎవడేస్తాడో కానీ ఒక బాంబు వేస్తున్నాం, అందరం పరలోకం పోవటమే. అదిలో చెప్పండి గట్టిగా. ఒక్క బాంబు కానీ వేస్తే ప్రపంచం అంతా పరలోకం పోద్ది. ఎందుకు ఈ బాధలు? ఎవడు కూడా వేస్తే పోద్ది, కానీ వేయరు. భయం కదా, బతకాల, బ్రతుకు మీద ఆశ. వేయకూడదులే, వేస్తే ఎట్ట, దేవుడు ఒప్పుకోడు కదా, మనమంతా ఆయన సృష్టి. కాకపోతే రాబోయే రోజుల్లో ఈ అణుబాంబుల ద్వారానే ప్రపంచం అంతా కాలిపోద్దమ్మా. అణుబాంబులు ఎప్పుడు వేస్తారు తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీదకి యుద్ధానికి వస్తారే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీదకి యుద్ధానికి వస్తారు. హర్మెగిద్దోను యుద్ధం, ఆ యుద్ధంలో వేస్తారు అణుబాంబులు. ఆ అణుబాంబులు వేస్తే భూమి మీద ఉన్నటువంటి సగభాగం జనాభా చచ్చిపోతే ఆ సైనికులు, ఆ ప్రజల మాంసాన్ని తినడానికి ఆకాశ పక్షులను పిలుస్తాడు దేవుడు. ఆయన నోటి నుండి వచ్చిన ఊపిరి అగ్ని చేత కలిపోతారని చెప్పాడు కదా, అది ఆయన నోటి నుంచి వచ్చిన అగ్గినో అణుబాంబులు అగ్గినో మొత్తం కలిపోతారు ప్రపంచం అంతా. అప్పుడు దాకా అణుబాంబు గురించి ఎవరు భయపడదు, మౌనంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎవడు బాంబులు వేసేది పెట్టేది లేదు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. తూగేవాళ్ళు గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాయన, ఓరే నాయన, ఏంది బాధలు? నీరసంగా ఉండేవాళ్ళు చెప్పండి హల్లెలూయా అంటారు, తూగేవాళ్ళు చెప్పండి హల్లెలూయా. సువార్తరాజన్న ఎప్పుడైనా చూడు బలి హుషారుగా ఉంటాడు అసలు సువార్తరాజన్న. ఇప్పుడు ప్రపంచ యుద్ధాలకు వెళదామండి. ఒకసారి దేవుడు ఎలా ఈ అంజూరపు చెట్టును చిగురించాడు ఒకసారి చూద్దాం. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, అనగా 1914 నుండి 1918 జరిగిన మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ దేశం అఖండ విజయాన్ని సాధించింది. బ్రిటన్ దేశం, బ్రిటిష్ సామ్రాజ్యం అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. దానికి కారణం ఏంటో తెలుసా? అసలు ఆ విజయానికి ప్రప్రథమ కారకుడు ఎవరంటే ఒక యూదుడు. ఆమేనండి. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలవడానికి ఒక యూదుడు ప్రప్రథమ కారణం. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా గెలవడానికి ఒక యూదుడే ప్రప్రథమ కారణం. మొదటి ప్రపంచ యుద్ధంలో సహాయపడినటువంటి యూదుడి పేరు ఏం పేరు తెలుసా? డాక్టర్ వైజ్మన్. డాక్టర్ వైజ్మన్ ఈయన కెమిస్ట్రీలో ప్రొఫెసర్, అలాగే యూనివర్సిటీలో పట్టభద్రుడు అనమాట. కెమిస్ట్రీలో ప్రొఫెసర్. ఇతను ఒక పదార్థాన్ని కనుగొన్నాడు. ఆ పదార్థం పేరు ఏంటంటే అసిటోన్. అసిటోన్ అనే పేలుడు పదార్థాన్ని మొట్టమొదటిసారి కనుగొన్నాడు. అంతవరకు యుద్ధాల్లో అందరు కత్తులు, బల్యాలు, ఈట్లు, బాణాలే. అంతవరకు మొట్టమొదటిసారి మరతుపాకులు వాడింది మొదటి ప్రపంచ యుద్ధంలోనే. ఆ మరతుపాకుల్లో వాడే గన్ పౌడర్లో ఈ అసిటోన్ అనే పదార్థాన్ని కలిపి మిక్స్ చేసి వాడితే దెబ్బగట, దొంగల మూట. అప్పుడు టిషన్ సౌండ్లు వచ్చినాయి. అప్పుడు చంపేస్తారు జనాభాని ఈజీగా. అప్పటి వరకు కత్తులతో పైన విమానాల ద్వారా పోరాడుతున్నటువంటి ఈ బ్రిటిష్ సైన్యానికి అప్పుడే కొత్తగా తయారు చేసిన అసిటోన్ పదార్థాన్ని గన్ పౌడర్లో మిక్స్ చేసి ఇచ్చాడు ఒక యూదుడు. దాన్ని వాడి అసలు ఎలా జరిగిందో తెలియదు కానీ ఆశ్చర్యపోయారు. ఆ విజయానికి బ్రిటిష్ సామ్రాజ్యం విజయకేతనం ఎగరవేసింది. మొదటి ప్రపంచ యుద్ధం సమాప్తం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అయ్యా, మొదటి ప్రపంచ యుద్ధం ఎందువల్ల జయించారు చెప్పండి? మొదటి కారణం ఏంది? కారణం ఎవరు దానికి? వైజ్మెన్, డాక్టర్ వైజ్మెన్. ఎసిటోన్ అనే పేలుడు పదార్థాన్ని మొట్టమొదటి కనిపెట్టి ఆ యుద్ధంలోనే వాడారు. జయం వచ్చింది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ వైజ్మెన్ని పిలిచి ఏమన్నారు తెలుసా? నీకేం కావాలో కోరుకో, ఇస్తాం మేము. ప్రభునామ మహిమ కలుగును గాక. దేవుని ఉద్దేశాలు చూడండి ఎంత చక్కగా, ఎంత ఉంటాయో. దేవుని ప్లాన్ చూడండి. అసలు మనుషులు కొట్టుకొని చేస్తుంటే దానిని తన మహిమ కొరకు తిప్పుకున్నాడు యేసయ్య. ఇప్పుడు యూదుడైన వైజ్మెన్ని పిలిచి ఏం కావాలి నీకు? డబ్బు కావాలా? ఏం కావాలి చెప్పు, నువ్వు ఏం కావాలన్నా నీ వల్ల మేము గెలిచామని వాళ్ళు అంటుంటే ఈయన ఆస్తిని, బంగారాలని, కోట్ల డబ్బును అడగకుండా, అయ్యా మీరు నాకు ఇస్తానంటున్నారు కాబట్టి నేను మాట మీద మీరు నిలబడాలి. 1800 సంవత్సరాలుగా నా స్వజాతి వాళ్ళు దేశం లేకుండా ప్రపంచ దేశాల్లో బిక్కుమని బానిసలుగా చెదిరిపోయి ఉన్నారు. మాకంటూ ఒక దేశం లేదు. మీకేమాత్రం మనస్సాక్షి ఉంటే మా దేశం మరలా మాకు కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
1897లో థియోడర్ హేజల్ జియోనిస్ట్ ఆర్గనైజేషన్ స్థాపించిన తర్వాత 1918లో ఇదిగో ఈ వైజ్మన్ అనే వ్యక్తి మాకు దేశం కావాలని మొదటి సిఫారసుని వాళ్ళ ముందు పెడితే వాళ్ళు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోకుండా పనిని వెంటనే ప్రారంభించారు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. 1917 సంవత్సరం జూన్ నెలలో ఇతని కోరిక మేరకు అప్పుడు పాలస్తీనా ఎవరి చేతుల్లో ఉంది? టర్కీ వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ టర్కీ వాళ్ళ చేతుల్లో నుంచి తాము లాక్కోవడానికి, అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో లాక్కోవడానికి పాలస్తీనాని పరిపాలిస్తున్న టర్కీతో యుద్ధానికి బయలుదేరారు. బిడ్డారా, ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. మీరు బోర్ అనుకుంటున్నారో, మీరు నాతో పాటు లైన్లో వస్తున్నారో నాకు తెలియదు. మీరు వచ్చినా మీరు రాకపోయినా విక్రమసింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా నేను వెళ్ళిపోతా ఉంటా. ఆమె చెప్పండి గట్టిగా. అర్థమైతే రండి, రాకపోతే దిగేసి పోండి యేసునామంలో. నాకు తెలీదు, నేను ఇంతకంటే బాగా చెప్పలేను మురళన్న. ఈ దండాలు పెడతా మురళన్న. జానపలన్న, ఆర్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? అర్థమవుతుందా? లైన్ అర్థమవుతుందా? లింక్ అర్థమవుతుందా? మిస్ అయ్యారని మీకేం అర్థం కాదు. తర్వాత ఇంకంతా తమిళ సినిమా అయిపోద్ది. ఎన్నా పొడంగలే ఇంత కాండ్రే అంటారు. ఇక ఏం అర్థం కాదు మీకు. తర్వాత మీ ఇష్టం, మీరు లింక్లో ఉండాలా. దేవుడు అంజూరపు చెట్టుని ఇప్పుడు మొలవ చేయబోతున్నాడు. దగ్గరకు వచ్చేసాం మనం. ప్రపంచ యుద్ధాల్ని తనకు అనుగుణంగా దేవుడు మార్చుకుంటున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైన డాక్టర్ వైజ్మన్ కోరిక మేరకు టర్కీ చేతుల్లో ఉన్న పాలస్తీనాని స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడు యుద్ధానికి బయలుదేరుతున్నారు. టర్కీతో యుద్ధానికి ఎందుకు బయలుదేరారో చెప్తా. టర్కీ దేశం మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ పక్షానే ఉంది, బ్రిటన్ పక్షానే ఉంది. వీళ్ళందరూ ఒక టీమ్గా ఉండేవాళ్ళు. కానీ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న జర్మనీ దేశం కాస్త గెలిచినట్లుగా కనబడింది మొదట్లో. బాగేనండి. బ్రిటిష్ సామ్రాజ్యంతో పాటే టర్కీ దేశం కూడా ఇద్దరు కలిసి ఉన్నారు. ఎప్పుడైతే జర్మనీ కాస్త గెలుస్తున్నట్లుగా, బ్రిటన్ ఓడిపోతున్నట్లుగా కనబడిందో మనోడు జెండా మార్చి పార్టీలు అవతల పార్టీకి వెళ్ళిపోయాడు. ఎవరు? టర్కీ బ్రిటన్ వదిలేసి జర్మనీ పక్షాన్ని చేరిపోయాడు అనమాట. అలా టర్కీ మనసును మార్చింది ఎవరో తెలుసా? అంజూరపు కొమ్మని చిగురింప చెయ్యాలని కోరుకుంటున్న మన దేవుడే. ఆమె చెప్పండి గట్టిగా. చప్పలు కొట్టాలి. మీకు అర్థం కాల. చప్పలు కొట్టు, చప్పలు కొట్టు, చప్పలు కొట్టు, చప్పలు కొట్టు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమె టర్కీ దేశం కనుక ఒకవేళ బ్రిటన్తో పాటే ఉండుంటే వైజ్మన్ కోరిక నెరవేరు ఉండేది కాదు. దేవుడే టర్కీ మనసును మార్చి కాస్త జర్మనీ గెలిచినట్లుగా వాళ్ళని పైకి తీసుకెళ్ళి ఈడు మైండ్ మార్చి వీళ్ళని వదిలిపెట్టి వాళ్ళ పక్షాన్ని చేరిపోయాడు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కోపం వచ్చేసింది టర్కీ మీద. అంతలోకి వీడు కోరాడు మనోడు, మన బిడ్డ అంజూరపు చెట్టుకు సంబంధించిన బిడ్డ మాకు మా దేశం కావాలని అడిగేసరికి, ఒరే ఆ టర్కీ సంగతి చూద్దాం పదండి, యుద్ధంలో మనల్ని మోసం చేసి అవతల పక్కేలాడని యుద్ధానికి బయలుదేరారండి. అది సంగతి. క్రీస్తు శకం 1917 సంవత్సరం జూన్ నెలలో బ్రిటిష్ సైన్యాధిపతి అయినటువంటి జనరల్ అలెన్ బి, పేరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ దేవుని పాత్రలు అన్నమాట. అంజూరపు కొమ్మ మరలా చిగురించడానికి జనరల్ అలెన్ బి. ఈ వ్యక్తి ఎవరో కాదు, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ఒక యోధుడు. ఆమేనన్న గట్టిగా. అలెన్ బి అనే వ్యక్తి ఒక యూదుడు, యేసు క్రీస్తును విశ్వసించిన యూదుడు అనమాట. ఇతను సైన్యాధిపతిగా సైన్యాన్ని తీసుకొని అలెగ్జాండ్రియా, ఐగుప్తును దాటి, ఈజిప్టును దాటి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా అడుగు పెట్టారు. యెరూషలేము పట్టణానికి ఎదురుగా ఉన్నటువంటి కొండ మీద సమూయేలు గారి సమాధి పక్కనే గుడారం వేసుకొని టర్కీ వాళ్ళకి సమాచారం పంపించాడు. రండి తేల్చుకుందాం, ఈరోజు మీకు మాకు యుద్ధం, పాలస్తీనా మా సొంతం అవ్వాలి, రండి తేల్చుకుందామని వాళ్ళకి సమాచారం పంపించాడు. అయితే ఒక మాట వినండి. యెరూషలేం పట్టణానికి ఎదురుగా ఉన్న కొండ మీద సమూయేలు గారి సమాధి పక్కనే గుడారం వేసుకొని కూర్చున్నటువంటి మన వ్యక్తి ఎవరైనా అలెన్ బి మనసు ఒక్కసారిగా కలత చెందిందంట. ఎందుకంటే ఇప్పుడు నేను యుద్ధానికి పోబోయేది నా ప్రభు అయిన యేసయ్య నడిచిన నేల మీద. ఆమేనండి. రక్షకుడు తిరిగిన నేల మీద రక్తాన్ని చిందిస్తే ఏమైనా అర్థం ఉందా? ఎలా చేయాలి అని తన ఫ్రెండ్కి ఫోన్ చేశాడంట. తన ఫ్రెండ్ని సంప్రదించి, ఎలా చేయమంటావు, నాకైతే మనసు ఒప్పుకోవట్లేదు, నా రక్షకుడు నడిచిన నేల మీద రక్తం చెందకుండా మనం విజయం పొందాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయి, దేవుడు ఏది చెప్తా చేయని చెప్పాడు ఆయన. ఆ రోజు రాత్రి గుండెలు అవిసలియాడు, అయ్యా ఇది నువ్వు తిరిగాడిన నేల, ఇక్కడ రక్తం చెందకూడదు, నన్ను ఏం చేయమంటావు అని అడిగితే దేవుడు ఒక మంచి ఆలోచించాడంట. అదేంటంటే కరపత్రికలు ముద్రించారు, కరపత్రికలు ప్రింట్ చేశారు. ఆ కరపత్రికలు ఏమో తెలుసా? టర్కీ అధికారులారా, టర్కీ సంస్థానపు అధికారులారా, మీరు బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడలేరు, మీకు శక్తి చాలదు, మర్యాదగా మీరు లొంగిపోండి, లేకపోతే భయంకరమైన ప్రమాదాన్ని మీరు ఎదుర్కొంటారు అని ఒక కరపత్రికను ముద్రించి, ఈ కరపత్రికని యుద్ధ విమానంలో నుండి ఇజ్రాయెల్ దేశం యెరూషలేం పట్టణం అంతా చల్లారంట. బాగా వినండి, ఎందుకు చెప్తున్నానంటే ఇవి చరిత్ర జరిగిన వాస్తవాలు.
యుద్ధ విమానంలో నుండి ఆ కరపత్రికలు అన్నీ ఊరి మీద వదిలితే ఆ కరపత్రికలు తీసుకొని టర్కీలో ఉన్న వాళ్ళందరూ అధికారులు చదివారు. ఇంకో మంచి మాట చెప్పమంటారా, అంతవరకు టర్కీలో ఉన్న ప్రజలు కానీ టర్కీ అధికారులు కానీ విమానాలు చూడలేదంట. విమానాలు చూడలే. ఈ విమానాలు చూడని వాళ్ళు ఆ విమానం వచ్చి ఆ కరపత్రిక పంచుతూ ఉంటే, ఇసిరేస్తూ ఉంటే, కిందకి వదులుతూ ఉంటే వీళ్ళు అనుకుంటున్నారు ఆకాశంలో ఉన్న మన దేవుడే పక్షిని పంపించి మనకు ఉత్తరాలు పంపించాడు. ఆమె నన్ను గట్టిగా, దేవుడి దగ్గర నుండి ఒక పెద్ద పక్షి వచ్చింది. ఇది జరిగిందమ్మా చరిత్ర, అద్భుత అబద్ధాలు కాదు, స్టోరీలు ఎట్లా ఉన్న చరిత్రలో. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు కదా, దేవుడి దగ్గర నుంచే పక్షి వచ్చి మనకేం చెప్పిందంటే, మీరు వారితో పోరాడలేరు, మీరు ఓడిపోతారు, లొంగిపోండి అని చెప్పింది. అలెన్బి అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? దైవ కుమారుడు అని అర్థం అంట. అలెన్బి అనే పదానికి టర్కీలో అర్థం దైవ కుమారుడు. మీరు దైవ కుమారుడితో యుద్ధం చేసి గెలవలేరు. దెబ్బకు దిమ్మ తిరిగి కత్తి తుపాకీ పట్టుకోకుండా టర్కీ రాజు రాయబారులను పంపాడు అలెన్బి దగ్గరికి. అలెన్బి దగ్గరకు వచ్చిన 10 మంది రాయబారులు గుర్రాల మీద వచ్చి అలెన్బి ముందు మోకాళ్ళ నుంచి చెప్తున్నారు ఈ మాట, అయ్యా అయ్యా మేము మీ మీదకి యుద్ధానికి వస్తామని మీరు అనుకుంటున్నారేమో. తండ్రి బాబు, మేము పొర్రపాటును కూడా మీ మీదకి మేము యుద్ధానికి రాలేము. మేము మీకు లొంగిపోవాలనే వచ్చాము ఇక్కడికి రాయబారులుగా. అయ్యా మాకు మేము యుద్ధం వద్దు, మేము లొంగిపోతాం. ఇదిగో మీ పాలస్తీనా దేశాన్ని మీరు స్వాధీనం చేసేసుకోండి అని మా అధికారులు మీకు చెప్పమన్నారని ఒక తాళాన్ని తీసుకొని వచ్చారు. ఆ తాళం ఏ గేటు తెలుసా? యోఫా అనే గేటు. ఎరుకో చుట్టూ కట్టబడిన ప్రాకారానికి 12 గేట్లు బైబిల్లో ఉంది మనకి. 12 గేట్లు. ఈ 12 గేట్లలో ఒక గేటు పేరు యోఫా. యోఫా అనే గేటు యొక్క తాళాన్ని తీసుకొని వచ్చి అలెన్బి పాదాల దగ్గర పెట్టి మోకరించి, మీకు మాకు యుద్ధం వద్దు, మేము మీకు దోసలైపోతున్నాం, స్వాధీనం చేసుకోండి అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు నడిచిన నేల మీద రక్తపు చుక్క కారకుండా టర్కీ దేశ ఆధీనంలో ఉన్న పాలస్తీనా దేశాన్ని బ్రిటిష్ చేతుల్లో పెట్టాడు. వేసే ఆమెను చెప్పండి గట్టిగా, కొట్టు చప్పట్లు. ఇప్పుడు వేసే గట్టిగా చప్పలు కొట్టు, వేసే గట్టిగా చప్పలు కొట్టు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అర్థమైందని అనుకుంటుండా, పొర్రపాటున అర్థం కాలేదన్న గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెడీ అయిపోయారులే, ఇంక ఇబ్బంది. ఇంత ముందులా చెప్పట్లా, ఇప్పుడు బాగా రెడీ అయిపోయారు, అర్థమవుతుంది. ఒక యూదుడు, యేసును నమ్మిన యూదుడు, సైన్యాధిపతి అలెన్బి కన్నీళ్ల ప్రార్థన ఫలితంగా రక్తపు చుక్క కారకుండా పాలస్తీనా దేశం తన చేతుల్లోకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఏం జరిగింది తెలుసా? 1917వ సంవత్సరం నవంబర్ 9వ తేదీ ఒక చేతిలో బైబిలు, ఒక చేతిలో యోఫా గేటు తాళాన్ని తీసుకొని కన్నీళ్లు విడుస్తూ గుర్రం మీద వెళ్తున్న అలెన్బి గుర్రం మీద యోఫా గేటు దగ్గరకు వచ్చి యుద్ధం గుర్రం మీద నుండి కిందకి దిగి, ఇంగ్లీష్ వాళ్ళకి ఒక ఆచారం ఉంటుంది, వాళ్ళు ఒక వ్యక్తిని గౌరవించాలనుకున్నప్పుడు టోపీ తీసి ఇలా వంగతారనమాట. అది వాళ్ళు గౌరవించడం. ఒక మనిషిని గౌరవించాలనుకుంటే ఇలా హ్యాట్, వాళ్ళు టోపీ తీసి ఎలా అంటారు. ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. మీరు ఎవరు అసలు చూడలేదులే, నన్ను అనుకోని మీరు చూసారని. ఒకవేళ ఎవరైనా చూసుంటే దేవుడికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్ వాళ్ళు టోపీ తీసి ఇలా నమస్కారం చేస్తారు, అది గౌరవించడం, గౌరవ సూచకం. అలెన్బి గారు తన టోపీ తీసి యెరూషలేము పట్టణ ప్రాకారానికి, అనగా యెరూషలేము పట్టణ నిర్మాణకుడైన దేవునికి నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమస్కారం చేసి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి, ప్రార్థనాపూర్వకంగా యోఫా గేటు తాళాన్ని ఓపెన్ చేసి లోపలికి ప్రవేశించి గుర్రం మీద ఎక్కి ఆ పట్టణ వీధుల్లో వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఆలోచన వచ్చింది, అరే నా ప్రభు అయిన యేసయ్య కాలి నడకన తిరిగిన ఈ పట్టణంలో గుర్రం మీద నేను తిరగటం అసలు క్రమం కాదని గుర్రం మీద నుండి దిగి ఆ పట్టణ వీధుల్లో కాలి నడకన బైబిల్ చేత పట్టుకొని 3 రోజుల పాటు తిరుగుతుంటే క్రైస్తవ బ్యాండ్ మేళను వాయించుకుంటా 3 రోజుల పాటు ఎరుకో పట్టణ వీధులు ప్రతిధ్వనించాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 రోజుల పాటు బ్రిటన్ యుద్ధ విమానాలు ఆకాశ గగనతలలో తిరుగుతూ ఉన్నాయి, ఏమన్నా ప్రమాదం వస్తుందేమోనని. ఈ విధంగా మొట్టమొదటిసారి డాక్టర్ వైజ్మన్ కోరిక ప్రకారం టర్కీ వాళ్ళ చేతుల్లో ఉన్న పాలస్తీనా దేశం బ్రిటన్ చేతుల్లోకి వచ్చింది. ఇది మన దేవుడు అంజూరపు చెట్టు కొరకు సాధించిన మొదటి మెట్టు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధం దగ్గరికి వెళితే, 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద అమెరికా ఎన్ని ఆటో బాంబులు వేసింది చెప్పండి. ఆటో బాంబులు ఎన్ని వేసింది? 170. అందరూ చచ్చి ఉండేవాళ్ళు 170 వేస్తే. 2 ఒకటేమో చెప్తాడు ఇప్పుడు మాకు మా ఎపఫ్రా చెప్తాడు,
ఫస్ట్ ఆటం బాంబు ఎక్కడేశారు? హిరోషిమా మీద ఫస్ట్ ఆటం బాంబు వేస్తే అప్పటికి మనోళ్ళు వంగల, జపాన్ వాళ్ళు. రెండోది ఎత్తేసారు మళ్ళీ నాగసాకి. ఈ 2 సిటీల మీద వేస్తే దెబ్బకు భయపడిపోయి మేము లొంగిపోతున్నాం బాబని రెండో ప్రపంచ యుద్ధం కూడా మరి ఆగిపోయింది. కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు. కానీ యుద్ధం అమెరికా సొంతమైంది. ఇప్పుడు అమెరికా వాళ్ళ కోరిక ఏం కావాలి? మళ్ళీ ఆ యూదుడిని, ఆ ఆటం బొమ్మ కనిపెట్టిన యూదుని అడిగితే మాకు మా దేశం కావాలా. ఆ తర్వాత కొన్ని రాజకీయ ఒత్తిడులు జరిగాయి. బ్రిటిష్ వాళ్ళు కొంతవరకు మోసం చేశారు ఇజ్రాయేలుని. అమెరికా వాళ్ళు మరలా గెలిచిన తర్వాత దేవుని మహా దయను బట్టి, ఇజ్రాయేలీలు చేసిన ఒత్తిడిని బట్టి, ఇజ్రాయేలీలు యూదులు ఇంత సహాయం చేస్తే వారి కాదనలేక అమెరికా వాళ్ళు బ్రిటన్ వాళ్ళు మొత్తం మీద కలిపి, బిడ్డలారా ఇది రాసుకోండి, భూమి వరకు నరకబడిన అంజూరపు చెట్టు కొమ్మ ఇప్పుడు చిగురించింది. అదే సంవత్సరమో తెలుసా? మన మైండ్లో ఉండాలి. 1948 సంవత్సరం మే నెల 14వ తేదీ అర్ధరాత్రి. ఆమె చెప్పండి గట్టిగా. 1948 సంవత్సరం మే నెల 14వ తేదీ అర్ధరాత్రి, ఇజ్రాయేలీయులారా మీకు ఒక దేశాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఆమేనండి. మీ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పారు. అంటే ఇంచుమించుగా 1800 సంవత్సరాల పాటు సొంత దేశం లేకుండా, కరెక్ట్గా చెప్పాలంటే 1813 సంవత్సరాలు, గతించిన 1813 సంవత్సరాలుగా క్రీస్తు శకం 135 నుండి 1948 దాకా 1813 సంవత్సరాల పాటు సొంత దేశం ఉనికి లేకుండా ప్రపంచ దేశాల్లో చెదిరిపోయి హింస పొందుతున్న, మండిపోతా ఉన్నారు కానీ కాలిపోకుండా ఉన్నటువంటి, కేకలు వేస్తున్న ఇజ్రాయేలు జాతికి కొమ్మ చిగురించిన రోజు ఆ రోజు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇశ్రాయేలీలందరూ పండగ చేసుకున్నారు ఆ రోజు. మా దేశం మరలా ప్రపంచ పటంలో చోటు సంపాదించుకుంది. మా దేశం మరలా ఉద్భవించింది. మా దేశం మరలా చిగురించింది. మా దేశం మాకు ఏర్పడింది. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తులో చెప్పారు, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు నేను ద్వారము దగ్గరే ఉన్నానని తెలుసుకోండి. 1948 సంవత్సరం మే నెల 14వ తేదీ అంజూరపు కొమ్మ చిగురించింది. మరలా భూమిలో నుండి, మొత్తులో నుండి చిగురించిందండి. 1948 నుండి ఇప్పటి వరకు ఎంతో తెలుసా? 76 సంవత్సరాలు. బిడ్డలారా నేను చెప్పాను కదా, 76 సంవత్సరాలు. చాలా లేతది. ఇప్పుడిప్పుడే మరి ఏమండి అది బాగా ఇంకా పెద్ద చెట్టు కూడా కాల, మొన్నే చిగురించింది. ఒక 70 నుంచి 80 సంవత్సరాల లోపే ఆ దేశం మరలా చిగురించిందండి. ఇంకో భయంకర మాట చెప్పమంటారా? వారికి సొంత దేశాన్ని ఇచ్చిన 6 రోజుల లోపల అప్పుడే ఇతర దేశాల నుంచి ఎంతో సంతోషంతో వచ్చేస్తున్నారు తమ దేశానికి. నాకు తెలిసి ఒక 10 లక్షల మంది వచ్చుంటారండి. పేదోళ్ళంతా పేదరికంలో ప్రపంచ దేశాల్లో చదివిపోయి అంతా బాగొట్టుకొని పేదరికంలో కన్నీళ్లతో తమ దేశానికి వస్తే 6 దేశాల శత్రు సేనలు చుట్టుముట్టేసేయాల ఇశ్రాయేల్ దేశాన్ని. వీళ్ళని సజీవంగా నిర్మూలన చేసేయాల. మళ్ళా ప్రపంచ పటంలో ఏర్పడిన ఈ దేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలని చుట్టూ ఉన్న అరబ్బు దేశాలు యుద్ధానికి వస్తే 6 రోజుల్లో 6 దేశాలను తరిమి కొట్టారు. వేస్తున్నామో ఆమె చెప్పండి. కొట్టండి సప్పట్లు గట్టిగా. ఎంత ఆపండి, ఆపేయి. వేస్తున్నామో ఆపేయి, బ్రేక్ వేసేయి. మీ సప్పట్లు నాకు నచ్చడంలా, నాకే నచ్చడంలా. సొంత దేశాన్ని ఏర్పాటైన ఆనందంలో 6 రోజులు కూడా కాలేదు, 6 దేశాలు కలిసి వచ్చే యుద్ధం మీదకి. చేతులు ఆయుధాలు లేవు, టెక్నాలజీ లేదు, సైన్యం లేదు, అప్పుడే వచ్చారండి. కాకపోతే మన ఇజ్రాయేలీలు 2 ప్రపంచ యుద్ధాలలో కాకలు తీరున్నారామేనండి. టెక్నాలజీ ఇజ్రాయేల్ చేతుల్లో ఉంది. మనోళ్ళు ఎవరు ఆటం బాంబు కనిపెట్టిన వాళ్ళు, మనోళ్ళు ఎవరు గన్ పౌడర్ కనిపెట్టిన వాళ్ళు. దేవుని సహాయం, అసలు వాళ్ళ జ్ఞానం కాదు. కానీ యేసు ప్రభు యెహోవా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ మీదకి ఒకడు ఒక త్రోవలో వస్తే నీ శత్రువులు 7 త్రోవల్లో నీ ఎదుట నుండి పారిపోయేటట్టు నేను చేస్తా అని చెప్పాడు యేసయ్య. మీలో ఒక్కడు 10 మందిని తరంతాడు, 10 మంది 1000 మందిని తరంతాడని చెప్పాడు వాళ్ళకి దేవుడు. 6 దేశాలలో ఓడిపోతే వాళ్ళ దేశాన్ని కూడా వీళ్ళు స్వాధీనం చేసేసుకొని ఇంత పటంగా ఉంది ప్రపంచ పటంలో. ఇప్పుడు ఎంత అయిపోయింది వేస్తున్నామో ఆమె చెప్పండి. అయితే 1948 సంవత్సరంలో చిగురించిన ఆ కొమ్మ ఈ 76 సంవత్సరాలు విస్తారంగా అభివృద్ధి చెందింది. దేవుడి దయ వల్ల మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందతానే ఉంది. ఎప్పుడు చెందద్దో గ్యారెంటీ లేదు ఎవరికి. ఇంకా మనది అభివృద్ధి చెందే దేశమే, ఇంకా చెందలా. కానీ 76 సంవత్సరాల లోపలే ఇజ్రాయేల్ దేశం అభివృద్ధి చెంది టాప్ 10 కంట్రీస్లో
ప్రథమ స్థానంలో ఉందండి. ఈరోజు అమెరికా, రష్యా, చైనాలు వణకుతున్నాయి ఇజ్రాయెల్ దేశం చూసి. ఏ దేశానికి కూడా లేనంత ప్రొటెక్షన్, కాపుదల ఇజ్రాయెల్ దేశానికి ఉంది. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళు వాళ్ళ దేశంలోనే కూర్చొని ఎక్కడ నుంచి తమ మీదకి బాంబులు వేసినా వాళ్ళ ఇంట్లో కూర్చొని బాంబులు పేల్చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఐరన్ ఏముంటుందండి, ఐరన్ డోమ్ వ్యవస్థ అంటారు దాన్ని. ఇంకోటి ఏదో కనిపెట్టారండి ఇప్పుడు కొత్తగా. ఇంతకుముందు ఒక రాకెట్ వస్తుంటే బాంబులు తీసుకొని ఇంకో రాకెట్ ఏళ్ళ దగ్గర నుంచి పోయి దాన్ని గాల్లోనే పేల్చేస్తుంది. అది ఐరన్ డోమ్. ఇప్పుడు లేజర్ డోమ్ అంట, లేజర్ కిరణాలతోనే పేల్చేస్తారు. ఇంకా ఐరన్ డోమ్ అది రాకెట్లు వాడాలంటే ఏమో చాలా డబ్బు ఖర్చు. ఇదేమో $3 అయిపోద్దంట. $3 అంటే చాలా తక్కువ. $3 అంట $250. $250 వాళ్ళ రాకెట్ ఒకటి పేల్చేస్తారంట. అంత తక్కువలో కనుక్కున్నారు. ఇప్పుడు ఇంట్లో కూర్చోవటం, మొత్తం ఒత్తుకోవటం, ఎక్కడెక్కడ పేలిపోతూ ఉంటాయి. ఏ దేశానికి లేనంత జ్ఞానం దేవుడు తన ప్రజలకి అనుగ్రహించాడు. ఒకసారి నరకబడింది అని ఇంక ఊరికే నరకతామంటే చూసేవాడు ఏమంటే ఒకసారి నరికేసాం కదా మళ్ళా నరికేద్దాం అనుకుంటే ఊరికే నరకడానికి ఇది చింత చెట్టు కాదు. ఆమె అన్నాడు గట్టిగా, ఇశ్రాయేలీల పక్షంలో ఉన్నవాడు లోకములో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు. ఆమె చెప్పండి. అందుకే ఆయన పేరేం పేరు తెలుసా? ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రపంచం అంతమైపోతేమో కానీ ఇశ్రాయేలు దేశపు టచ్ కూడా చేయలేరు ఇక యేసునామములో. ఇక మీదట నుంచి అయిపోయింది. వాళ్ళ కష్టకాలం అయిపోయింది. వాళ్ళ దేశం ఏర్పడిపోయింది. వాళ్ళ రోడ్లు చూడండి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, వాళ్ళ ఆ దేశం యొక్క అభివృద్ధి చూడండి. ఎడారిగా ఉంది వాళ్ళు వచ్చినప్పుడు. ఇప్పుడు ఆ దేశంలో కనబడినంత పచ్చదనం ఇంకే దేశంలో లేదు. అవన్నీ మాకెందుకు చెప్తున్నాం అన్నారంటే మాత్రం మామూలుగా ఉండదు మీకు. ఆయన అన్నారా? ప్రపంచ దేశాలలో ఉన్న పెద్ద పెద్ద దేశాలకి ఫ్లవర్స్, పూలు ఎక్స్పోర్ట్ చేస్తుంది మా దేశం. ఇప్పుడు పువ్వులు ఎడారిలో పూలు పడతాయా? అసలు నీటి చుక్క ఉండదు అక్కడ. నీటి చుక్క లేని ఎడారిని పచ్చని భూమిగా మార్చేశారమ్మ వాళ్ళ టెక్నాలజీ ద్వారా. డ్రిప్పింగ్ సిస్టమ్ అంటే మీకు తెలుసా? డ్రిప్పింగ్ సిస్టమ్ అంటే మిషన్లు ఉంటాయి. నీళ్లు ఒక దగ్గర గుట్టగా పడకుండా టెక్ 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 అని తిరుగుతుంటుంది. మన ఏం దక్కదే లూదేక ఏమంటారు దాన్ని? మన వాళ్ళు వేస్తుంటారు. శనగ పంట, శనగ పొలాల్లో ఈ డ్రిప్పింగ్ సిస్టమ్ ఒక దగ్గర నీళ్ళు పడకుండా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ అవసరం అక్కడ చుక్కలు పడుతుంటాయి అన్నమాట. ఇది మొట్టమొదటి కనిపెట్టింది మనోళ్ళే. దేవుని బిడ్డలు, దేవుని సొత్తు. వాళ్ళు నీళ్ళు అర్థం చేయరు. ఇంకో మాట చూడండి, కొబ్బరి చెట్టుకి వాళ్ళు మనం నీళ్ళు పోయి ఎట్టపోస్తాం. కొబ్బరి చెట్టుకి మురళని చెప్తాడు, కొబ్బరి చెట్టు నీళ్ళు ఎట్టపోస్తామన్న మనమా? ఎట్టపోసేది ఏందా? బిందుతో పోస్తారంటాడు. కానీ ఇజ్రాయేల్ బిందుతో పోయిరు, ఇంజెక్షన్ చేస్తారు తెలుసా? దానికి ఎక్కడ నీళ్ళు అవసరమో ఒక్క చుక్క ఇంజెక్ట్ చేస్తారంతే. విరగబోసద్ది. టెంకాయలు, వంకాయలు. వాళ్ళ టమాటాలు పండినట్టుగా మన టమాటాలు పండవు. వాళ్ళ వంకాయలు పంటే మన వంకాయలు పండవు. ఆడవాళ్ళు కష్టపడతారు, మగవాళ్ళు కష్టపడతారు, పిల్లలు కష్టపడతారు, పెద్దలు కష్టపడతారు. ఇంట్లో తేరగ్గా దీని ఇంట్లో కూర్చుని ఒక్కడున్నాడు అక్కడ. మీకు మాట చెప్పంటారా? ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు పనిచేస్తున్న మగపిల్లల కంటే పనిచేసే ఆడపిల్లలే ఎక్కువ ఉన్నారు. అసలు ఆడపిల్లలు ఖాళీగా ఉండరు. ఇంకో భయంకర మాట చెప్పమంటారా? ప్రతి ఇంటిలో ఉన్న మగపిల్లోడైనా ఆడపిల్లోడైనా కనీసం 3 సంవత్సరాలు యుద్ధంలో పనిచేసి రావాలి సైన్యంలో. ఆమెనానండి. సైన్యులు కానీ పని చేయకపోతే జాంతానాయ్. మన దేశం కాపాడుకోవాలంటే ఎప్పుడు ఏ దేశం మనమే వస్తుందో తెలియదు. మీరందరూ యుద్ధం నేర్చుకోవాలని 3 సంవత్సరాలు ఆడపిల్లలు ఉండాలి, మగపిల్లలు ఉండాలి సైన్యంలో. వాళ్ళకి దాన్ని ఏమంటారు? ట్రైనింగ్. అందుకే మన హమాస్ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ చేశారంతే. అక్కడికి పిలిచారు రిజర్వ్డ్ సైన్యాన్ని. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న యూదులందరూ వచ్చి 3 లక్షల మంది సైన్యం రెడీ అయిపోయింది అప్పటికప్పుడే. మనలాగా సద్దనం ఇంట్లో పడుకోరు. వాళ్ళంతా పనులు చేస్తారు. ఆడపిల్లలు పని చేస్తారు, మగపిల్లలు పని చేస్తారు. అందుకే ఆ దేశం ఎరగబోస్తుంది. ఆమెనానండి. మనం అట్ట కాదు. 2 రోజులు పని చేస్తే 5 రోజులు తినాలా కూర్చొని ఇంట్లో. అందుకే మనది ఇంకా అభివృద్ధి చెందుతా ఉంది మన దేశం. ఈ జన్మలో అయ్యేటట్లేదు నా చూడ. అయితే దేవుడికి స్తోత్రం అవ్వాలనే కోరుకుందాం. మేరా భారత్ మహాన్ అందరూ అనండి, మేరా భారత్ మహాన్ అనండి. ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఫీల్ అయిపోతారు, ఇజ్రాయెల్ దేశం కొద్ది గొప్పలు చెప్తున్నాడు, ఈ దేశంలో పుట్టి ఎందుకు వచ్చిన బాధలు అంటే పోద్ది. మన దేశం తక్కువ చేసుకోవడం అని కాదు నేను చెప్పేది. మనం క్రైస్తవులవి. మన దేశం అంటే మనకు ప్రేమ. మన ప్రతిజ్ఞ చేసాం స్కూల్లో. ఏం ప్రతిజ్ఞ చెప్పండి? అది ప్రార్థన చేసుకుంది. టైం అయిపోయింది. ఏందన్నా ఇంగ్లీష్లో చెప్తుంది, మాకేడ వస్తుంది ఇంగ్లీష్లో? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై ఇండియా. తెలుగులో చెప్పమా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
ఇంకా అన్నించి నాకు రాదు, మీరు చెప్పొద్దు. బిడ్డారా, భారతీయులందరూ మనంతా సహోదరులు, మన దేశం మన గడ్డ మీద మనకెందుకు ప్రేమ ఉండదు, కానీ నేర్చుకోవాలి. వాళ్ళు దేవుని సొత్తు, వాళ్ళు దేవుని ప్రజలు. ఒకసారి నరకబడింది కదా అని ఊరకే నరకడి దేవుడు. ఎందుకు నరికేయడంటే అన్ని జనులు రక్షణ పొందినట్లు ఆ దేశాన్ని నరికేశాడు యేసయ్య. ఆ పొద ఎందుకు మండుతూ ఉందంటే మనకు రక్షణ కలగటానికి. దేవుడు మరలా అంజూరుపు కొమ్మ చిగురించింది 1948 మే 14 అర్ధరాత్రి 12 గంటలకి. 2 ప్రపంచ యుద్ధాలలో ఎంతో సహాయం అందించిన డాక్టర్ వైజ్మెన్, ఆటం బాంబు ఫార్ములా కనిపెట్టిన వ్యక్తి, ఇద్దరు యూదులు అవడం వల్ల వాళ్ళ అభ్యర్థన మేరకు దేవుని ప్రేరేపణను బట్టి బిడ్డలారా వారి దేశం వాళ్ళ చేతికి వచ్చింది. అనతి కాలంలో ఎన్నో యుద్ధాలు చేశారు వాళ్ళ మీద, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇక నేను చెప్తున్నానండి, ఇజ్రాయేల్ దేశం భూమి అంతమయ్యే వరకు ఇంక ఏం టచ్ కూడా చేయలేదు. రామని చెప్పండి, ఇక చెప్పండి గట్టిగా హల్లెలూయా. దిన ప్రవర్ధమానమై ఎదుగుతుందే కానీ పొర్రపాటును కూడా ఇజ్రాయేల్ని ఇంకా టచ్ చేయలేరు. ఇంకో మాట రాసి పెట్టుకోండి, రాబోయే రోజుల్లో ప్రపంచమంతా ఇజ్రాయేలుకి శత్రువు అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచమంతా శత్రువు అయిపోద్ది ఇజ్రాయేల్కి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక మాట ప్రార్థన చేసుకుందామమ్మా. ఇప్పుడు మనం ఏమో నమ్మతాం తెలుసా? ఇజ్రాయేలు దేశములో ఉన్నటువంటి యూదులే కాదు, ప్రపంచంలో చెదరి ఉన్న యూదులందరూ తిరిగి ఎక్కడ రావాలా? వాళ్ళ సొంత దేశం రావాలి. అది ప్రవచనం. ఒక్కడ కూడా బయట ఉండకూడదు. అందరూ తమ దేశానికి తిరిగి వస్తేనే రాకడ వస్తుంది. ఆమేనండి. రాకడ గుర్తుల్లో ఇదొక గుర్తు. ఇశ్రాయేలీలందరూ చెదిరిపోయిన వాళ్ళందరూ తిరిగి తమ దేశం వస్తేనే రాకడ. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? ఆశ్చర్యమైన మాట చెప్పమంటారా? ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో ఉండేది 2021 జనాభా లెక్కల ప్రకారం 96 లక్షల మంది, అనగా 2 గోత్రాలే. బెన్యామీను గోత్రం, యోధా గోత్రం మాత్రమే ఇప్పుడు ఆ దేశంలో ఉన్నారు. ఇంకా 10 గోత్రాల వాళ్ళు ప్రపంచంలో చెదిరిపోయి బాగా వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించుకొని ఇళ్ళు కట్టుకొని, మా దేశం వద్దు, తలకాయొద్దు, మేము జర్మనీలోనే ఉంటాం, మేము అమెరికాలోనే ఉంటాం, మేము జపాన్లోనే ఉంటాం, మేము ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపల్లిలోనే ఉంటాం, మేము కదలము అని అనుకుంటున్నారమ్మా. ఇప్పుడు మాకు ఆ దేశం ఉంటే ఉంటుందిలే, మా దేశమే, కానీ ఇక్కడి నుంచి మేము మా ఆస్తులు అనుకుంటున్నారు. కానీ కొన్ని రోజులు ఏమైపోద్దో తెలుసా? కొంతకాలంలో ఏమైపోద్దో తెలుసా? ప్రపంచంలో యూదుడు ఎక్కడ కనపడినా చంపేసే రోజులు వస్తాయి. మళ్ళా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో యూదుడు ఎక్కడ కనపడినా. ఇప్పటికి కూడా మన జర్మనీలో, ఫ్రాన్స్లో ఏం జరిగింది తెలుసా? యూదుల ఇళ్ళు గుర్తించి వాళ్ళ స్టాంప్ వేసిపోయారు. స్టాంప్ వేయటం, రాత్రి పూటాటం, కాల్చేయటం, స్టాంప్ వేయటం, రాత్రి పూటాటం, కాల్చేయటం. ఇంకా ఎక్కువైపోతాయి. యూదులు బయట ఎక్కడ కనపడి చంపేస్తారు వాళ్ళని. కనుక వాళ్ళకందరికీ ఏమనిపిస్తుంది అంటే, ప్రపంచంలో మనం ఎక్కడున్నా ఖచ్చితంగా చచ్చిపోతాం. ఈ ఆస్తులు పోతే మంది, ఈ అంతస్తులు పోతే మంది, బతకాలంటే ముందు బట్టగట్టి బతకాలంటే ఎక్కడ పోవాలా? మా సొంత దేశం పోతేనే అదొక్కటే మాకు సేఫ్ అనే రోజులు వస్తాయి. మర్యాదగా విమానాలు ఎక్కి, ఓడలు ఎక్కి వచ్చేస్తారు మనోళ్ళు. ఎక్కడికే? తమ సొంత దేశానికి వచ్చేస్తారు. ఇలా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఖాళీ చేపించి సొంత దేశానికి చేరుస్తాడు. అప్పుడు ప్రవచనం పూర్తయిపోద్దా? మేము చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అందరూ తమ సొంత దేశానికి వచ్చి, అంతలో అంత్యక్రీస్తు బయటపడి వాళ్ళకి ఎవరికి? ముస్లిమ్స్కి యూదులకు మధ్య ఉన్నటువంటి స్థల వివాదాన్ని, తమ దేవాలయం కట్టుకునే భూమి దగ్గర ఉన్న తగాదాన్ని ఈజీగా పరిష్కరించి మూడోసారి దేవాలయం కట్టబడుతుంది. కట్టబడిన వెంటనే ఆరాధన ప్రారంభించబడుతుంది. ఆరాధన ప్రారంభించబడిన వెంటనే బోర శబ్దం వినబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంత జరగాలంటే ఇంకా టైం ఉందిలే అనుకోబాకండి మర్యాదగా. ఆల్రెడీ ఆయన ద్వారము దగ్గరే సమీపముగా ఉన్నాడు. మత్తయి సువార్త 23 చెప్పాడు కదా. ఇవన్నీ జరగడం మీరు చూసినప్పుడు నేను ద్వారం దగ్గరే సమీపంగా ఉన్నానని గుర్తుపట్టండి. లేట్ ఉందని మీరు అనుకోబాకండి. లేట్ అవుతుందిలే, ఇంకా దేవుడు రాళ్లే అనుకోబాకండి. బిడ్డలారా, ఆల్రెడీ అది చిగురించి, అంజూరుపు కొమ్మ లేతదై చిగురించి 76 సంవత్సరాలు పూర్తయిపోయింది. దేవుడు సమీపంగా ఉన్నాడు. నేడో రేపో అన్నట్టున్నాయి పరిస్థితులు. ఆల్రెడీ అనేక మంది ఇజ్రాయేలీయులు తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. మన గుంటూరు జిల్లాలో యూదులు కూడా అనేక సార్లు వాళ్ళకి అర్జీ పెడుతున్నారంట, మేము వచ్చేస్తామని. ఆగండి, కొంతకాలం ఆగండి, మీకు ఇల్లులు కడుతున్నాం, త్వరలో తీసుకోపోతామని చెప్తున్నారంట. ప్రపంచంలో ఉన్న యూదులందరూ త్వరగా వెళ్ళిపోతా ఉన్నారు. కానీ నువ్వు నేను మాత్రం ఇంకా మారు మనసు పొందలేదు. నువ్వు నేను మాత్రం ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు. నువ్వు నేను మాత్రం ఇంకా టైం ఉందని అనుకుంటున్నారు. అసలు యూదులతో మనకేం పనమ్మా? వాళ్ళు పోరో మనకెందుకు? రేపు రాత్రి దాకా నువ్వు బతుకుంటామన్న గ్యారంటీ మురళని చెప్పాలి. ఇప్పుడు ఉందన్నా గ్యారంటీ? లేదు అంటాడు అన్న. అంతే, నిజమే.
ఆయన రాకడ ఆలస్యమైనా మన పోకడ మాత్రం ఆలస్యం ఉండదు. అన్నం తినేవాళ్ళు తింటానే ఉంటారు. బస్ స్టాండ్లో నిలబడినట్టు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నిలబడి కూలిపోతున్నారు. అదేమి మరణాలు అర్థం కావట్లేదు. అలా బయటికి వెళ్ళి భయంకర యాక్సిడెంట్లో చనిపోతున్నారు. బిడ్డ, మరణం నిన్ను నన్ను ఎప్పుడు పిలుస్తుందో తెలియదు. నరులారా తిరిగి రండని దేవుని పిలిపినబడితే నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఎగిరి వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి. ఆమె చెప్పండి. అది నేడో రేపో. ఆయన రాకడ ఆలస్యం అవ్వచ్చు, కానీ నీ పోకడ ఆలస్యం లేదు. ఇంకా మారు మనసు పొందకపోతే ఇప్పుడే మారు మనసు పొంది, ఇంకా విడిచిపెట్టకూడని ఏదైనా ఉంటే ఇప్పుడే విడిచిపెట్టి, బిడ్డలారా, ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడిచి క్షమాపణ పొంది సిద్ధపడాలి. దేవుడు రావటం ఆలస్యమైనా మనం పోవటం మాత్రం కన్ఫర్మ్. బిడ్డరా, ఒకవేళ రేపు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడైనా వచ్చేస్తాడు. కాబట్టి క్రైస్తవ నిరీక్షణ ప్రకారం అదిగో అంజూరపు కొమ్మ ఆల్రెడీ చిగురించి 76 సంవత్సరాలు అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు స్థిరపడిపోతున్నారు. అనేక మంది వస్తూ ఉన్నారు. కాలక్రమంలో త్వరగా అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. నేడో రేపు యేసయ్య రానయ్యి ఉండగా రాడు అంత అబద్ధమని మతోన్మాదులు కేకలేస్తుంటే అందుకే యేసు ప్రభువు చెప్పారు, నేను ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దిగివచ్చినప్పుడు భూజనులు నన్ను చూసి ఏం కొట్టుకుంటారు? చెప్పండి, ఏం కొట్టుకుంటారు? రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, పాస్టర్లు చెప్తున్నారు కదరా, మేము నమ్మలేదే, అబద్ధాలని అనుకున్నామే, నేను అబద్ధమని ఎంతో మంది నమ్మించానే, అదిగో వస్తున్నాడు చూడని సకల కళ్ళు చూసేటట్టుగా ఆ బహిరంగ రాకడలో ఒలీవ కొండ మీద యేసు క్రీస్తు వారు దిగుతున్నప్పుడు ఆ వీడియో లైవ్ స్ట్రీమింగ్ వెళ్ళదు ప్రపంచం అంతా. ఆమె చెప్పు. రకరకాల ఛానళ్ళ వాళ్ళు ఫోన్లలో కెమెరాల్లో లైవ్ పెడతారు. ఆ మహావీర గంభీర కార్యక్రమాన్ని ప్రపంచ ప్రజలందరూ వీక్షిస్తూ ఉండగా ఆల్రెడీ ఆయన్ని మాకొద్దు, ఆయన మా మెస్సయ్య కాదని ఆయన్ని త్రోసివేసిన ఇశ్రాయేలీయులు సైతం రొమ్ము కొట్టుకుంటారు ఆయన చూసి. మేము మా కోసం మొదటిసారి దిగి వచ్చిన మా మెస్సయ్యను పోగొట్టుకున్నామని వాళ్ళు ఏడుస్తారు. అలా ఏడ్చే వాళ్ళలో ఉంటావా బిడ్డ? అలా ఏడ్చే వాళ్ళలో ఉంటావా? లేకపోతే యేసయ్యతో పాటు దిగి వచ్చే సైన్యంలో ఉంటావా? తన వారినందరినీ వెంటబెట్టుకొని యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద ప్రపంచవ్యాప్తంగా దిగుతాడు. ఆయన దిగినప్పుడు ఆయనతో ఉన్న సైన్యంలో నీవు ఉండాలి, నేను ఉండాలి. కమలక్క, ఎవరు ఉండాలా? ఎవరో ఒకరు కానీరా నాయన, మేమేంది ఆయనతో వచ్చే తలకాయ, మాతో వద్దులే, ఆ సైన్యం వద్దు అనుకుంటున్నారా? పరిశుద్ధులే. అందుకే ప్రభు చెప్పాడు, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. మనం చచ్చిపోయే సమయానికి మనం క్రీస్తులో ఉండి చచ్చిపోవాలా. యేసుకు చెందిన వారంగా మనం మరణించాలి. లోకంలో ఉండి మరణించకూడదు, పాపంలో ఉండి మరణించకూడదు. బిడ్డ, నీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా ప్రభు అయిన యేసయ్య ఈ మాటల అనుసారంగా బ్రతుకున్నట్లు మనందరికీ దేవుడు కృపను ప్రసాదించునుగాక. మోడు బారిపోయి ఎండిపోయి నరికి వేయబడిన అంజూరపు చెట్టుని చిగురింపజేసిన వాడు కన్నీళ్లతో బాధలతో అవమానాలతో మందిరికి వచ్చిన నిన్ను కూడా నిశ్చయంగా చిగురింపజేస్తాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడో నిద్రపోడండి. వారి పట్ల అంత ప్రణాళిక కలిగి అంత చక్కగా వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నవాడు ఈరోజు మందిరికి వచ్చిన నిన్ను కాపాడుతాడు, నన్ను కాపాడుతాడు. సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడ్డావా? వదిలేసావా? జాగ్రత్తగా ఉన్నావా? పరిశుద్ధంగా ఉన్నావా? ఇప్పుడు బూర వినబడితే ఎగరతావా? తీర్మానంతో మనం వెళదాం ఇక్కడి నుంచి. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధల చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.